సో తెలంగాణలో ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఎంసెట్ ద్వారా బీటెక్ చేయాలనుకుంటున్నారో సో వెబ్ ఆప్షన్స్ యొక్క టైము 25th నుంచి జూలై 1st వరకు ఉందన్నమాట. సో మనం ఇప్పటి నుంచి పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ని. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు అంటే కాలేజ్లో ఫీ ఎంత ఉంది, సిఎస్సికి ఎంత ఉంది, ప్లస్ ఈసీకి ఎంత ఫీజు ఉందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి, మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఏం లేదు, ఫస్ట్ ఏంటంటే మనము టీఎస్ ఎంసెట్ అని సెర్చ్ చేయండి. ఓకేనా? సెర్చ్ చేసినాక ఈ సైట్కి వెళ్ళిపోండి, టీజీ వెబ్సైట్ అనే సైట్కి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని. దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక అంటే ఇప్పుడు తెలంగాణ ఎంసెట్లో పార్టిసిపేట్ చేస్తున్న అన్ని కాలేజ్ లిస్టు ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీకు 179 లిస్ట్ ఉందన్నమాట. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీ చూడాలనుకుంటున్నా. ఓకేనా? సో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బ్రాంచెస్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ కాలేజ్ వాళ్ళు. ఓకేనా? ప్లస్ ఇక్కడికి వెళ్తే అంటే అందులో అంటే ఎంత ఇంటేక్ ఉంది, ఎంతమందిని యాక్సెప్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని ఆ బ్రాంచ్లో, ప్లస్ ఫీ ఎంత. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా. ఓకేనా? సో హాస్టల్కి సపరేట్ ఫీ ఉంటుంది, ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఇలా మీరు అన్ని కాలేజ్ చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్ వెళ్తే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేమస్ కాలేజ్ సిబిఐటి. ఓకేనా? సిబిఐటి పైన క్లిక్ చేసిన. సో మీరు ఇక్కడ సిబిఐటిలో చూసుకుంటే ఇవన్నీ వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తున్నారు మనకి. ఓకేనా? ప్లస్ ఇంత ఇంటేక్ ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ అంటే ఇది ఫీజు అనమాట, 1,83,000 వితౌట్ ఎనీ హాస్టల్ ఫెసిలిటీ. ఓకే, అది ఓన్లీ ట్యూషన్ ఫీ అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మీరు హాస్టల్ ఫెసిలిటీ ఓన్లీ బాయ్స్కి ఉంది ఇక్కడ. ఓకే. సో మీరు ఇలా అన్ని కాలేజ్ యొక్క ఫీజు చూసుకోవచ్చు, దీన్ని బట్టి మీరు ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఫీ తెలుసుకొని దాని ద్వారా పెట్టుకోవాలనుకుంటే. ఓకేనా? ఓకే.